హలో చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, నాకు ఒక డౌట్ అండి. సో ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు ఏదైనా పట్టుకున్నా జివ్వు జివ్వుమంటూ ఒక ఎలక్ట్రిక్ షాక్ కొడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందండి. దీనికి రీజన్ ఏంటంటారు? అంటే నరాల బలహీనతకి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? నరాల బలహీనత చాలా మంది నాకుంది అని అనుకుంటారు కదా. వీడియో చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు ఎవరికి అయితే అరికాల మంటలు, పిక్కల్లో నొప్పులు, తొడ నొప్పులు, తొడ లోపల భాగంలో తిమ్మిర్లు, నడుము నొప్పి, మెడ నొప్పి, అరిచేతల్లో మంటలు, చేతులు లాగినట్టుండడం, మళ్ళా కొందరికి ఇట్లా నరాలు కనిపిస్తాయి అనేసి అంటారు కదా కాళ్ళ మీద. వెరికోస్ వెయిన్స్ అంటారు. వెరికోస్ వెయిన్స్ అంటారు. అయితే ఏందంటే ఈ లక్షణాలు ఏవైతే నేను చెప్పినా కదా, ఇవందరూ ఏమనుకుంటారు, ఇవి నరాల బలహీనతకి సంబంధించిన లక్షణాలు, నరాలు ఎఫెక్ట్ అయితే ఈ లక్షణాలు వస్తాయి అనేసి. యాక్చువల్ గా చూసుకోవాలంటే నరాల బలహీనత అనేసి రోగం లేదు. నరాల బలహీనత అనేది ఒక లక్షణం అని చెప్తా నేను. ఎందుకు? షుగర్ వ్యాధి అయింది, డయాబెటిక్ న్యూరోపతి అయింది, దాంట్లో మనకు అరికాల మంటలు, తిమ్మిర్లు కనిపిస్తాయి, కాళ్ళు లాగడం కనిపిస్తుంది. ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అయినాయి, మీరు చెప్పినారు కదా, వెరికోస్ వెయిన్స్ ఇవి మన కాళ్ళ మీద బ్లూ బ్లూ లైన్లు లాగా కనిపిస్తాయి. అందరు ఏమనుకుంటారు, అరే నా నరాలు ఉబ్బిపోయినాయి. అవి నరాలు ఉబ్బరం తోటి కాదు, అసలుకి అవి నరాలే కాదు, అవి రక్తనాళాలు. ఓకే. అయితే ఇక్కడ కూడా మనకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే అది మోర్ ఆఫ్ లక్షణం లాంటిది. కానీ మీరు చెప్పినట్టు నరాలే ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రాబ్లం చాలా వస్తుంది. ఎట్లా? లంబార్ స్పాండిలోసిస్ అయింది అనుకోండి, అంటే నడుము భాగంలో స్పాండిలోసిస్ అయింది అనుకోండి, ఈ లక్షణాలు అనిపిస్తాయి. సియాటికా ప్రాబ్లం అయింది అనుకోండి, ఇవి అనిపిస్తాయి. మెడలో ప్రాబ్లం అయిందంటే చేతుల్లో అనిపిస్తుంది, నడుములో ప్రాబ్లం అయిందంటే కాళ్ళల్లో అనిపిస్తుంది. కానీ మళ్ళా షుగర్ వ్యాధిలో కూడా అనిపిస్తుంది మనకు. అయితే ఇంకోటి కొత్త కారణం ఇవన్నీ రావడానికి, షుగర్ వ్యాధి ఒక పాత కారణం, మనం అందరం వినే ఉంటాం. మళ్ళా దాని తర్వాత ఇక్కడ స్టీనోసిస్ కానీ స్పాండిలోసిస్ కానీ ఏమైనా ప్రాబ్లం అయితే మెడలో, నడుములో ఇవి వస్తున్నాయి. సరిగా నిద్ర లేకపోతే కూడా వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఒక కొత్తది మీకు కారణం చెప్తా. ఏంటంటే ఇది ఏంది మీరు చెప్పండి. క్రెడిట్ కార్డ్ అని మీరు చెప్తున్నారు. నేను చెప్తున్నా, క్రెడిట్ కార్డ్ వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. అంటే దాన్ని స్వైప్ చేయడం వల్ల ఎక్కువగా వస్తుంది అంటారా? ఒక 50% జనాల దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంటుంది, 50% జనాల దగ్గర క్రెడిట్ కార్డ్ ఉండదు. ఓకే. క్రెడిట్ కార్డ్ లేనోనికి కూడా ఒక క్రెడిట్ కార్డ్ వల్ల వస్తుంది ప్రాబ్లం. ఎట్లా అంటే ఇది దేంతో తయారు చేస్తారు? ప్లాస్టిక్ తోటి తయారు చేస్తారు. మీకు చెప్తే మీరు అమ్మా ఇట్లా కూడా ఉందా అనేసి అనిపిస్తుంది. ఏందంటే ఒక క్రెడిట్ కార్డ్ లో ఎంత అయితే ప్లాస్టిక్ ఉంటది కదా, అంత ప్లాస్టిక్ ప్రతి మనిషి బాడీలో ఉంది. ప్లాస్టిక్ మనిషి బాడీలో ఎట్లా అంటే దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటారు. 5 mm కన్నా చిన్నగా ఉందనుకోండి ప్లాస్టిక్, దాన్ని మైక్రో ప్లాస్టిక్ అంటారు. ఇప్పుడు ఏమైతుందంటే మనం నీళ్లు తాగితే దాంట్లో కూడా కాలుష్యం వల్ల ప్లాస్టిక్ ఇంప్యూరిటీస్ వచ్చేసినాయి. అంటే ప్లాస్టిక్ కప్పుల్లో వేడివేడిగా టీలు కాఫీలు తాగుతూ ఉంటారు, వేడివేడిగా అన్నం తింటూ ఉంటారు. సో అదే రీజన్ అంటారా? అయితే ప్లాస్టిక్ కప్లలో తినడం వల్ల కూడా అవుతుంది, ప్లాస్టిక్ గిలాసులలో ఛాయ్ తాగడం వల్ల కూడా అవుతుంది. మళ్ళా అదే కాకుండా నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు మనం ఎక్కడన్నా యాత్రకు పోయినాం అనుకోండి, ఎక్కడో రోడ్డు మీద పోతున్నాం మనం. రోడ్డు మీద పోతున్నాం, ఏం చేస్తాం? అరే ఏదో మనకు రివర్ కనిపిస్తుంది, చెన్నైనో వైజాగో ఎక్కడికో ట్రావెల్ చేసినాం, బీచ్ మీద పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే వాటర్ రావట్లేదు అక్కడ షాల్ వేసుకొని కూర్చుంటారు. అవునా కదా? కప్లలో ఐస్ క్రీమ్లు తింటారు, బఠానీలు తింటారు, అవి ఇవి తింటారు. అవి ఏం చేస్తారు? అక్కడే పడేస్తారు. ఇది మొత్తం నీళ్లలో కలుస్తారు. నీళ్లలో కలిసి చేపలు కూడా అవి తినేస్తాయి కదా. ఆ చేప మళ్ళా మన ప్లేట్ లో కూడా వస్తారు కదా. అంటే ఫుడ్ చైన్ లో ప్లాస్టిక్ వచ్చేసింది. అట్లా కాకుండా ఇప్పుడు మొత్తం చెత్త మన రోడ్ల మీద పడేస్తాం. చెత్త రోడ్డు మీద పడేసినప్పుడు అవి బ్రేక్ కూడా అవుతుంది కదా ప్లాస్టిక్. ఏవైతే చిన్న చిన్న కణాలు ఉంటాయి, గాలి కొంచెం ఎక్కువ వస్తే అది మొత్తం లేస్తారు కదా గాలిలో, మనం అదే పీల్చుకుంటాం కదా, అట్లా కూడా మన బాడీలో పోతుంది. అలా అక్యుములేట్ అయ్యి మనకి క్రెడిట్ కార్డ్ అంతా ప్లాస్టిక్ బాడీలో జమ అయింది. సరే, ఇప్పుడు అందరికి ఏం డౌట్ అవుతుంది, మళ్ళీ క్రెడిట్ కార్డ్ కి ప్లాస్టిక్ కి నరాల బలహీనతకి ఏం సంబంధం అనేసి అంటారు. ఏంది అంటే
ఇప్పుడు ఎప్పుడైతే ఇది మన బాడీలో పోతుంది ప్లాస్టిక్, మ్మ్. BPA బ్లెస్ఫెనాల్ A అనేసి ఒక కెమికల్ ఉంటది. మనకి యుటెన్సిల్స్ మీద BPA ఫ్రీ అని చెప్పేసి రాస్తూ BPA ఫ్రీ ఉంటారు. అని ఉంటది కదా, కానీ ప్లాస్టిక్ అయితే ఉంది కదా దాంట్లో. అవును. BPA ఒక కెమికల్, ఓహో, ఇంకా ఎన్నో కెమికల్స్ ఉంటాయి. ప్లాస్టిక్ మొత్తం ఒక కెమికల్. అది ఓకే. ఏమైతది, ఇది ప్లాస్టిక్ ఏదైతే ఉంది అది మన బాడీలో ఇట్లా చేపలు అవిట్లో కలిసి పోతుంది, గాలిలోకి వెళ్ళి పోతుంది మ్మ్. అని ఉంటది. కానీ ఏమైతే ఇది మన పేగుల ద్వారా మన రక్తంలో బ్రేక్ డౌన్ అయ్యి వెళ్తది. మ్మ్. ఇట్లా వెళ్ళి రక్తం మొత్తం బాడీ చుట్టూ తిరుగుతూనే ఉంటది కదా, అవును, బ్రెయిన్ కి కూడా పోతుంది కదా. అవును, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేసి ఒకటి ఉంటది. ఓకే. అంటే ఇప్పుడు చాయ్ మనం ఫిల్టర్ చేస్తాం కదా, అవును. అది చన్ని పెడతాం కదా, మ్మ్. ఆ చన్ని లాంటిది అనుకోండి. ఓ, ఆ చన్ని దాటి కూడా బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. మళ్ళా బ్రెయిన్ కి పోతే నరాలకి కూడా ఏమైతది, ఇప్పుడు నరాలు కరెంట్ పాస్ చేస్తాయి అనేసి ఇన్ని వీడియోల్లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. మ్మ్. నరాల పైన మైలిన్ షీత్ అనేసి షీత్ ఉంటది. మ్మ్. ఆ మైలిన్ షీత్ డ్యామేజ్ అవుతుంది. ఓకే. మళ్ళా దాని తర్వాత ఈ ప్లాస్టికే అక్కడ వచ్చేస్తుంది, మ్మ్. ఒక లేయర్ లాగా. ఇన్ని వైర్లు ఉంటాయి, మ్మ్. దాని మీద ప్లాస్టిక్ ఇన్సులేటెడ్ ఉంటది కదా. అవును. అంటే మనం ఇట్లా టచ్ చేస్తే మనకు Shock కరెంట్ కొట్టకుండా. షాక్ రావద్దు అనేసి ఆ ప్లాస్టిక్ ఉంది దానికి. మ్మ్. అంటే ఏంది, ఎలక్ట్రికల్ కరెంట్ ప్లాస్టిక్ ఉంటే పాస్ కాదు కదా అవును. ఎలక్ట్రికల్ కరెంట్. మ్మ్. ఇప్పుడు మన వైర్లు ఏదైతే మన బాడీలో ఉన్నాయి నరాలు, దాని పైననే ప్లాస్టిక్ ఉంది. వచ్చేసింది. అవును. ఇంకా కరెంట్ పాస్ అవుతుందా సరిగా? పాస్ కాదు. పాస్ అవ్వలేనప్పుడు ఇప్పుడు ఏమంటారు పేషెంట్లు, సార్ నాకు లేవ్వనీకి వస్తలేదు, మ్మ్. నడుములో లంబార్ స్పాండిలోసిస్ కూడా ఉంది, నాకు సియాటికా కూడా ఉంది, డీజెనరేటివ్ డిస్క్ కూడా ఉంది. మ్మ్. రిపోర్ట్లు చూస్తే అర్థమవుతుంది మనకు. ఎప్పటి నుంచి ఉందంటే 5-6 ఏళ్ల నుంచి ఉంది. మ్మ్. నిల్చోనీకి వస్తలేదు అంటే నడిచేటప్పుడు చెప్పులు జారిపోతుంది బయటికి. మ్మ్. చెప్పులు జారిపోయిందని నాకు అర్థమైతలేదు, ఎవరో వేరే వాళ్ళు చెప్తున్నారు, అరే తాత చెప్పులు ఇడిచేసినావు అనేసి. ఓ. అట్లా అయిపోతుంది. మెడలో నొప్పి, చక్కర్లు వస్తున్నాయి, మ్మ్. ఏం చేయాలి సార్, ఏం అర్థమైతలేదు. మ్మ్. ఇది ప్లాస్టిక్ మొత్తం ఎన్వైరన్మెంట్ ని పాడు చేసింది. మళ్ళా దానిపైన స్ట్రెస్ కూడా ఉంటది మ్మ్. జనాలకు. ఇట్లా రోగాలు వస్తున్నాయి ప్లాస్టిక్ వల్ల, నరాలకు సంబంధించినవి. అవే కాదు, ఇంకో పేషెంట్ ఏమంటున్నారు తెలుసా మీకు, హస్బెండ్ వైఫ్ వచ్చిండ్రు, మ్మ్. వైఫ్ కి ప్రాబ్లం ఉంది. ఏమంటున్నారంటే నరాల బలహీనత ఇట్లనే ప్రాబ్లం. మ్మ్. రైట్ నడుము నుంచి కింద భాగం వరకు ఏదైతే మన టో ఉంటది కదా, మ్మ్. అక్కడ వరకు మొత్తం ఇట్లా లాగినట్టు అవుతుంది. మ్మ్. మూలలు ఉంటాయి కదా, మ్మ్. మూలలు ఎవరో ఇట్లా తీసుకొని హ్యామర్ తోటి కొడుతున్నారు నాకు, అలా అట్లా అనిపిస్తుంది. అనిపిస్తుంది నాకు. ఓ. కానీ ఆ పేషెంట్ కి డయాబెటీస్ కూడా ఉంది. మ్మ్. అయితే ఏందంటే ఇప్పుడు డయాబెటీస్ వల్ల వస్తుందని మన అర్థం మనకు తెలుస్తుంది, మ్మ్. కానీ ప్లాస్టిక్ మన బాడీలో ఉండడం వల్ల కూడా మనకు డయాబెటీస్ వస్తుంది. బా. అయితే ఇట్లా వేరిడ్ సిమ్టమ్స్, మళ్ళా మతి మార్పు పెరిగిపోయింది అన్నారు. మ్మ్. షుగర్ వ్యాధి వల్ల మతి మార్పు పెరిగిపోతుంది. కానీ ఏదైతే బుర్ర ఉంటది, బుర్ర ఏం చేస్తుంది, మనం మొత్తం మెమరీ స్టోర్ చేస్తుంది. మ్మ్. ఇది హార్డ్ డిస్క్. ఇది ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నారు, మ్మ్. దీంట్లో మెమరీ కార్డ్ ఉంటది కదా. అవును. మెమరీ కార్డ్ ఏంది, హార్డ్ డిస్క్ లాగా. మ్మ్. ఇది మన మెమరీ కార్డు. అవును. ఇప్పుడు కంప్యూటర్ లో మనకు ఫైల్స్ కనిపిస్తాయి, అవి మ్మ్. ఎక్కడ స్టోర్డ్ ఉంటాయి, హార్డ్ డిస్క్ లో స్టోర్డ్ ఉంటాయి. మ్మ్. మన హార్డ్ డిస్క్ కరెక్ట్ ఉండాలి అంటే దాంట్లో ప్లాస్టిక్ అక్యుములేట్ అవ్వద్దు. మ్మ్. మతి మార్పు వచ్చేస్తుంది చాలా మందికి, డిమెన్షియా లాంటి ప్రాబ్లమ్స్, అల్జైమర్స్ లాంటి ప్రాబ్లమ్స్, మ్మ్. మళ్ళీ దాని తర్వాత పార్కిన్సన్స్ లాంటి ప్రాబ్లమ్స్. ఈ పేషెంట్ అంటున్నారు మతి మార్పు పెరిగిపోయింది సార్ నాకు. చూడండి చాలా మంది నరాల బలహీనత వాళ్ళకి మతి మార్పు పెరిగిపోతుంది ఈ మధ్య. అవునండి, చాలా మంది ఉన్నారు ఇలాంటి కేసెస్. ఒక పేషెంట్ అయితే ఏమన్నారు, ఒకసారి మనమని డ్రాప్ చేయాలి స్కూల్కి వెళ్ళి పికప్ చేసుకొని రావాలి. ఆయన పికప్ చేసుకొని రావడమే మర్చిపోయింది ఒక రోజు. బా. కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనివల్ల నరాలు ఎఫెక్ట్ అయ్యి మెమరీ డిస్టర్బ్ అయిపోతుంది. మరి ఏం చేయాలంటారు దీనికి? ఏం చేయాలంటే ఇప్పుడు మనము కూరగాయలు కొనడానికి పోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఒక బస్తా పట్టుకొని పోవాలి. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి. గుడ్లు 2 గుడ్లు కొంటే కూడా ప్లాస్టిక్ బ్యాగ్ లో వాడికే ఇవ్వమని చెప్తాం. మళ్ళా అది రీసైకిల్ ప్లాస్టిక్ ఉందనుకోండి ఇంకా ఈజీగా బ్రేక్ డౌన్ అవుతుంది. కూరగాయలు దాంట్లోనే పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడతాం, అవునా కదా? ఎంతో మంది లేడీస్ ప్లాస్టిక్ కవర్లు అక్యుములేట్ చేసుకొని పెట్టుకుంటారు. అవునండి. కొందరి ఇంట్లో 20 కేజీలు కూడా ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి, దాంట్లోనే కూరగాయలు నింపేసి పెట్టుకుంటారు. ఏమైతుంది?
ఫ్రిడ్జ్ లో వారం రోజులు అట్లనే పడి ఉంటాయి ప్లాస్టిక్ కవర్లు. అవునవును. ఒకవేళ అట్లా సేఫ్ ఉంటే ఫ్రిడ్జ్ వాళ్ళు మొత్తం ప్లాస్టిక్ తోటే తయారు చేస్తుండే కదా, గ్లాస్ ఎందుకు ఇస్తారు లోపట? అవునా కదా? అవును. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దు. చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటివి ఇంతకు ముందు వుడ్వి వస్తుండే, మనకు చిన్నపట్టణం నుంచి వస్తుండే. అవును అవును. లక్క ఇప్పుడు పిడతలు అని చెప్పేసి లక్క వచ్చేవి. పిడతలు అని వస్తుండే, వాడు నోట్లో పెట్టుకున్న ఏం అవ్వకపోతుండే. కాదు. ఇప్పుడు అది చూయింగ్, ఇప్పుడు వాళ్ళకి డెంటిషన్ ప్రాబ్లం ఉందనుకోండి, మ్మ్. వాళ్ళకు పళ్ళు వచ్చేటప్పుడు కొంచెం ఇరిటేషన్ ఉంటది అనేసి చూయింగ్ కి ఏదోటి ఇస్తారు, మ్మ్. అవి కూడా ప్లాస్టిక్ Plastic. చేస్తుంది. వాడు నోట్లో పెట్టుకుని మొత్తం రోజు దాన్ని ఆ, బైట్ చేస్తూనే ఉంటాడు. అవును. పోవా అవి బాడీలో? పోతాయి. పోతాయి. అరే ఆడుకుంటుండు, నేను రీళ్లు చూసుకుంటా కూర్చొని అనేసి వానికి ప్లాస్టిక్ అవి ఇచ్చేస్తే టాయ్స్, వాడు దాంతోటే ఆడుకుంటాడు, అవన్నీ లోపలికి పోతూనే ఉంటాయి. అవునండి. అయితే ఇట్లా మనం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మ్మ్. హోమ్ రెమెడీలు కూడా ఉంటాయి. ఓకే. హోమ్ రెమెడీ ఏంది అంటే మునక్కాయది పొడి మ్మ్. మీరు రెగ్యులర్ గా తీసుకోండి. ఒక ఓకే. 2 చెంచాలు మ్మ్. మీరు ఇంత రైస్ లో వేసుకొని మ్మ్. దాని మీద కొంచెం ఆవు నెయ్యి వేసి మ్మ్. మంచిగా కలుపుకొని తినండి. మునక్కాయలో పవర్ ఉంటది నరాలకు జర గట్టిగా చేయడానికి, ఓకే. అందుకే తీసుకోమని చెప్తున్నాను. మళ్ళీ మునక్కాయలు బాయిల్ చేసి దాని వాటర్ తీసుకొని మొత్తం హార్డ్ ఏదైతే ఆ ఉంటది అది గుజ్జు. తీసేయండి. గుజ్జు గుజ్జు అది అంతా, ఉంటది కదా, అది మంచిగా తీసి, ఇది మొరింగా సూప్ అంటారు దీన్ని. ఓకే. దీంట్లో కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగండి రెగ్యులర్ గా. మ్మ్. ఎన్ని రోజులు అవైలబుల్ ఉంటే అన్ని రోజులు తాగండి. మ్మ్. మీకు మెమొరీ కూడా షార్ప్ అవుతుంది, మీకు ఇట్లా నరాల బలహీనత వచ్చేది కూడా తగ్గుతుంది. సూపర్ అండి. చాలా మంచి టిప్ చెప్పారు. నరాల బలహీనత గురించి, దాని నుంచి ఏ విధంగా ప్లాస్టిక్ వాడుకొని తగ్గించుకోవాలి అన్న విషయాలు మాకు ఎడ్యుకేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.